మామూలుగా ఏ కిరాణా షాప్ ముందైనా ఉప్పు బస్తాలు కనిపిస్తూ ఉంటాయి. రాత్రిపూట షాప్ మూసివేసినా మిగిలిన వస్తువులన్నీ లోపల సర్దుకొని ఉప్పును మాత్రం బయటే ఉంచుతారు. ఎందుకంటే ఆ ఉప్పు ధర చాలా తక్కువని, దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరని భావిస్తారు. అయితే ఈ ఉప్పు ధర తక్కువే అయినప్పటికీ అది లేకపోతే ఎలాంటి వంటకమైనా రుచి ఉండదు. అలాంటి ఉప్పు ధర చాలా ఖరీదని తెలిస్తే షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఆ ఉప్పు ధర కిలోకు 30,000 రూపాయలు. ఇదే బాంబూ సాల్ట్ లేదా వెదురుప్పు, బొంగులో ఉప్పు. అదేంటి, బొంగులో చికెన్ చూసాం, కానీ ఈ బొంగులో ఉప్పు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీలో ఈ బొంగులో ఉప్పు సంగతి ఏంటో చూసేద్దాం. ఈ బ్యాంబూ ఉప్పు లేదా బొంగులో ఉప్పునే పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ బ్యాంబూ ఉప్పును కొరియన్లు అధికంగా ఉపయోగిస్తారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొరియన్ సంప్రదాయ వంటకాల్లో ఔషధాల తయారీలో ఈ బాంబూ ఉప్పు భాగమైపోయింది. అయితే ఇప్పుడు ఈ ఉప్పును భారతదేశంలోకి తీసుకువచ్చే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఉప్పు తయారీపై పరీక్షలు జరుగుతున్నాయి. వెదురు బొంగులో తయారు చేస్తారు కాబట్టి దీన్ని బాంబూ సాల్ట్ లేదా బొంగులో సాల్ట్ అని పిలుస్తారు. అయితే ఈ ఉప్పు తయారు చేసే విధానం సాధారణ ఉప్పు తయారీ కంటే చాలా వేరుగా ఉంటుంది. అందుకే ఈ బాంబూ సాల్ట్కు ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. సముద్రపు నీటి నుంచి తయారు చేసిన ఉప్పుడును మొదట వెదురు బొంగులో నింపుతారు. ఆ వెదురు బొంగు రెండు వైపులను బంకమన్నుతో పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత ఉప్పు నింపిన బొంగులను మంటల్లో వేసి 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఇలా అధిక ఉష్ణోగ్రతల వల్ల 14 గంటల పాటు కాల్చుతారు. దీంతో వెదురు నుంచి వచ్చే నూనె, రసాలు ఉప్పుతో కలిసిపోయి అందులోని పోషకాలు ఉప్పులోకి చేరుతాయి. ఈ ప్రక్రియ వల్ల ఉప్పుకు మరిన్ని పోషకాలు అందుతాయి. చివరికి వెదురు బొంగు మొత్తంగా బొగ్గులా కాలిపోగా లోపల ఉప్పు మాత్రం ఒక ముద్దలా తయారవుతుంది. ఆ ఉప్పు ముద్దను తీసి శుభ్రపరిచి మళ్ళీ పొడిలా చేస్తారు.